డాన్ మీడియాకి స్వాగతం. మంత్రి కొట్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తాడేపల్లిగూడెం మున్సిపల్ అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మున్సిపల్ అధికారులు మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా లంచాల మత్తులో మునిగి తేలుతున్న వైనం ఇది. వివరాల్లోకి వెళితే, గత సంవత్సరం మంత్రి కొట్టు సత్యనారాయణ గడప గడపకు నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రి కొట్టుకు వినతి పత్రాలు ఇచ్చి మొరపెట్టుకున్నారు. అయితే ఆయన వెంటనే స్పందించి సాధ్యమైన సమస్యలు పరిష్కరించాలని సంబంధిత మున్సిపల్ అధికారులను అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ తరువాత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా సమస్యలు మరింతగా జటిలమయ్యాయి. గడప గడపకు కార్యక్రమంలో ఎఫ్సిఐ కాలనీలోని 4వ రోడ్డు చివరిలో ఉన్న మున్సిపల్ రిజర్వ్ సైట్ పల్లంగా ఉండడం వల్ల పరిసరాలకు చెందిన మురుగునీరు చేరి దుర్గంధంగా మారిందని, దానితో పందులు పాములు అక్కడే ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు గురవుతున్నామని కొందరు మంత్రి దృష్టికి తీసుకొని పోగా, తనతో ఉన్న మున్సిపల్ అధికారులను పిలిచి వెంటనే జంగిల్ క్లియరెన్స్ చేయించి లెవెల్ చేయించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆ స్థలానికి ఒక పక్క ఉన్న మట్టి రోడ్డుపై సిమెంట్ రోడ్డు, డ్రైను నిర్మించాలని ఆదేశించారు. అయితే మున్సిపల్ అధికారులు కొంతకాలానికి రోడ్స్, డ్రైను క్లీన్ చేసిన మట్టిని తీసుకువచ్చి కొంత భాగం మాత్రమే పూడ్చి మిగతా భాగాన్ని అలాగే వదిలేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం పెద్ద మొక్కలతో చెట్టడవిని తలపించే విధంగా తయారైంది. మట్టి రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చిన దాఖలాలు లేవు. పట్టపగలే పాములు సంచరిస్తున్నాయంటూ ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మంత్రిగారు స్పందించి అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారంతా కోరుతున్నారు. థ్యాంక్ యూ. డాన్ మీడియాకి స్వాగతం.